కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం ఆలోచించినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. మొర అనగా ఏంటండి? నేను అతనికి మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అంటున్నారని. మొర అనగా ఏంటి? మనకు తెలిసిన వరకు ప్రార్థన. మరి అతడు ప్రార్థన చేయగా దేవుడు ఉత్తరం ఇస్తాడంట. అంత మాత్రమే కాకుండా శ్రమలు వచ్చినప్పుడు శ్రమలలో దేవుడు అతనికి తోడి ఉంటాడట. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తారట. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తారట. అలానే రక్షణ అతనికి చూపిస్తారట. మరి ఇంత గొప్పగా దేవుడు మరి ప్రార్థన చేస్తుంటే ఎందుకు వినట్లేదండి? ఎందుకు సమాధానం రావట్లేదు మనకి? మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు కొన్నిసార్లు జవాబు రావట్లేదు అని ఎంతో నిరాశలో నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఏంటి దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? కొన్నిసార్లు మనకు అనిపించేస్తుంటుంది, ఏంటి నేను ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాను, మరి దేవుడు అనేవారు లేరా? నేను నమ్మే దేవుడు నిజమైన దేవుడు కాదా అని ఇలాంటి ప్రశ్నలు మనకు తలెత్తుతుంటాయి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు మొర ఆలకిస్తారట. ఆలకించడమే కాకుండా అతని శ్రమలో ఉన్నప్పుడు తోడై ఉంటారట. అతన్ని విడిపించి గొప్ప వ్యక్తిగా చేస్తారంట. ఆ దీర్ఘాయువు అతనికి ఆశీర్వాదంలాగా ఇస్తారంట. మరి ఏం చేయాలండి? మరి బైబిల్ చరిత్రలో ఎవరైనా దేవునికి ప్రార్థనలు చేశారా? వారు చేసిన ప్రార్థనలను దేవుడు విన్నారా? వారు చేసిన ప్రార్థనలకు దేవుడు విని వారికి ఏమైనా జవాబు ఇచ్చారా? మనం ఆలోచించినట్లయితే ప్రారంభ కాలంలో మరి దావీదు మహారాజు కదా, మహారాజైన దావీదు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఇశ్రాయేలీయులను? 40 సంవత్సరాలు పరిపాలించారు. మరి 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి దావీదు కడుపున పుట్టినటువంటి కుమారుడే సొలొమోను గారు అనగా దావీదు తదనంతరం సొలొమోను గారికి రాజ్యాన్ని అప్పగించబోతున్నాడు. సొలొమోను గారేమో చిన్నవాడైనటువంటి సొలొమోను గారికి ఈ రాజ్య సింహాసనాన్ని అప్పగిస్తున్నప్పుడు ఆ కాలంలో సొలొమోను గారు గిబియోనులోకి వెళ్ళి దేవునికి బలులు అర్పించిన తర్వాత అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమే చెప్తారు. ఏమని? ఇదిగో నీకేం కావాలో కోరుకోవయ్యా అని అడుగుతారండి. ఏంటి? సొలొమోను గారు ఇప్పుడు ఎవరు? రాజుకు కావాల్సినటువంటి ఏవి కావాలో దేవునికి తెలీదా? జాగ్రత్తగా ఆలోచించాలి. సొలొమోను గారు ఇప్పుడు ఎవరు? రాజుగా ఉన్నటువంటి సొలొమోను గారికి ఏవేవి కావాలో దేవునికి తెలీదా? తెలుసు. తెలిసినప్పటికీ దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని? మీ తండ్రికి మీకు అక్కరగానున్నవేవో ఆయనకు ముందుగానే తెలుస్తుంది. మనం అడగక మునుపే తెలుసట. మనం అడగక మునుపే మనకు అక్కరగానున్నవి ఏవో తండ్రికి తెలిసినప్పుడు సొలొమోను గారు రాజయ్యారు. రాజైన తర్వాత అతనికి అక్కరగానున్నవేవో దేవునికి తెలియదా? తెలుసు. అయినా కూడా ఎందుకు అడుగుతున్నారు ఆయన? ఎక్కడుంది ఈ సందర్భం? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలలో రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. ఇక అక్కడికి వెళ్ళాడట. అది ఉన్నతమైన స్థలము కాబట్టి అక్కడ దేవుని కోసం బలులను అర్పించి ఆ రాత్రి అక్కడే స్టే చేయడం జరిగింది. ఇక సొలొమోను గారు గిబియోనులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడట. 5వ వచనంలో గిబియోనులో
యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడగమని దేవుడు అతనితో సెలవీయగా. ఇక్కడ ఏమి అడుగుతున్నారండి? దేవుడు ఎవరిని అడుగుతున్నారు? సొలొమోన్ గారిని అడుగుతున్నారు. ఏమని? నీకు ఇష్టమైనది ఏది ఉందో కోరుకోనైనా, నేను నీకు ఏది ఇస్తే నీకు ఇష్టంగా ఉంటుందో, నీకు ఇష్టమైనది ఏదో కోరుకో అని దేవుడే అడుగుతున్నాడండి. ఏమండి, దేవుడు అంతటి వారే దిగి వచ్చి నాయన నీకేం కావాలో కోరుకో అంటే మనం ఎలాంటివి కోరుకుంటాం? అసలు ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. ఒకవేళ దేవుడే వచ్చి మనల్ని అడిగితే మనం ఏమేమి కోరుకోలేదు? దేవుడా నాకు ఇల్లు కావాలి, పొలాలు కావాలి, ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, మంచి పేరు కావాలి, మంచి పదవి కావాలి, ఇలాంటివి మనం కోరుకుంటాం. కానీ సొలొమోన్ గారు ఏం కోరుకున్నాడో తెలుసా? సొలొమోన్ కూడా మనలాంటి మనిషే కదండి. మరి మనలాంటి మనిషి అయినటువంటి సొలొమోన్ గారు దేవుడే దిగి వచ్చి ఆయన ఏం కావాలని ఆయన అంటే ఆయన ఏం అడిగారో తెలుసా? ఒకసారి మనం క్రింది మాటల్లో మనం ఆలోచించినట్లయితే 7-8 వచనంలో, ఇదిగో దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను. సొలొమోన్ గారు ఎవరట అండి? బాలుడట. మరి ఈ బాలుడైనటువంటి సొలొమోన్ గారు చెబుతున్నారు ఏమని? కార్యంలో జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నా తండ్రి చేసినంతగా, నా తండ్రి పరిపాలించినంతగా నీ పిల్లలను పరిపాలించుటకు నాకు బుద్ధి చాలదేమో. కాబట్టి నేనేమో బాలుడుగా ఉన్నాను. నీ కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమడుగుతున్నారండి సొలొమోన్ గారు? ధనాన్ని అడిగారా? ఐశ్వర్యాన్ని అడిగారా? ఆస్తులను అడిగారా? మంచి పేరును కోరుకున్నాడా? తన తండ్రి కంటే ఉన్నతమైన పేరును కోరుకున్నాడా? లేదు. ఏం కోరుకున్నాడు? ఇదిగో నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయాన్ని దయచేయన్నాడంటండి. మరి ఈ ప్రార్థన చేయగానే దేవుడు విన్నాడా? విన్నాడండి. దేవుడు విని క్రింది మాటలు ఏమనుంది? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను అనగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం అడిగేవన్నీ కూడా దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి, దేవునికి మెచ్చేదిగా ఉండాలి, దేవునికి నచ్చేదిగా ఉండాలి. అలాంటివైతేనే ఆయన అంగీకరిస్తారు. మరి ఇక్కడ సొలొమోన్ గారిని అడిగినప్పుడు ఏం కావాలైనా నీకు అంటే, నాకు వివేకం కావాలి, నీ జనులకు న్యాయం తీర్చడానికి నాకు వివేకం కావాలి అన్నారండి. మరి మనవి దేవుడు ఆలకించి, ఇగో నువ్వు అడిగావు కదా, ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదు. మామూలుగా ఎవరైనా పదవిలో ఉన్నప్పుడు వచ్చి నీకేం కావాలి అంటే మరి ఏం అడుగుతుంటారండి? ఇకను అంతెందుకు, ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మీకేం కావాలండి అని అడిగామనుకోండి, ఎల్లప్పుడూ కూడా మేము ఇదే పదవిలో ఉండాలి, మాకు ఆపోజిషన్ పార్టీ ఎవరు కూడా ఉండకూడదు, డిపాజిట్లు కూడా ఉండకూడదు అనగా ఏకగ్రీవంగా వారే ఉంటూ వారే పరిపాలన చెయ్యాలి అని వారు అనుకుంటూ ఉంటారు. అంతేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు ఒక కోరిక ఏదైనా ఉంటే చెప్పండి అంటే ఆయన ఏం చెప్తారు? నేనే ఎల్లప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండాలి అనుకుంటాడు, లేకపోతే తదనంతరం తన కుమారుడు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటారు. అనగా ఇది సగటు మనిషి యొక్క ఆశ, ఆలోచనలు. కానీ సొలొమోన్ గారి దగ్గరికి వస్తే దేవుడే చెప్తున్నాడు, ఇదిగో అయ్యా నీకేం కావాలి అని అడిగినప్పుడు నువ్వేం చెప్పావు? నీ శత్రువుల ప్రాణాలను తీయని అడగలేదు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, ఆస్తి అంతస్తులను కోరుకోలేదు. నా జనాలను నీ జనములుగా చూసుకొని వారికి న్యాయం తీర్చడానికి నీకు వివేకం కావాలన్నావు గనుక ఇదిగో నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు 13వ వచనంలో. అనగా దేవుణ్ణి అడిగింది ఒకటే, వివేకం మాత్రమే అడిగారు. కానీ దేవుడు
వివేకంతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇస్తున్నారంట అండి. ఒకసారి మరి ఇక్కడ సొలొమోను గారు ప్రార్థన చేశారు ఏమని? అయ్యా, నీ జనులకు న్యాయం తీర్చడానికి నాకు బుద్ధి చాలదు, నాకు వివేచన గల హృదయాన్ని దయచేయి అంటే దేవుడు సొలొమోను గారి ప్రార్థనను ఆలకించి అంగీకరించి సొలొమోను గారికి వివేకమును మాత్రమే కాకుండా ఘనతనిచ్చాడట, ఐశ్వర్యంను కూడా ఇచ్చాడంట. అందుకే డబుల్ ధమాకా లాగా కనిపిస్తుంది కదా మనకు. ఎక్కువగా సెంట్రల్ రైల్వేలో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు వారు పనిచేసిన నెల మొత్తానికి సరిపడ్డ జీతమే కాకుండా బోనస్ శాలరీ కూడా ఇస్తుంటారు. పని చేసిన దానికి ఇస్తారు, అలానే బోనస్లు కూడా ఇస్తుంటారు. అలానే ఇక్కడ దేవుడు కూడా సొలొమోను గారికి అడిగింది మాత్రమే కాదు, అడగనిది కూడా ఇస్తున్నారంటే ఏంటేంటివి అవి? ఐశ్వర్యమును, ఇంకేమి ఇచ్చారు? ఘనత. సొలొమోను గారు అడిగారా? అయ్యా, నాకు ఘనతనివ్వు, నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు అని అడిగారా? లేదు. ఒకవేళ సొలొమోను గారు అడగడమే ఐశ్వర్యాన్ని, ఘనతను అడిగుంటే ఇది ఇచ్చుండరు, అది ఇచ్చుండరు. కాబట్టి దేవుణ్ణి మనం ఏది అడగాలో అదే అడగాలి. ఆయనకు అంగీకారముగా ఉన్నటువంటి వాటినే మనం అడగాలి. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముందండి? అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ మాట మనందరికీ బాగా నచ్చిన పదం, అందరికీ చాలా ఇష్టమైన పదం. ఇలాంటి వచనాలు బైబిల్లో చాలా మనకు కొన్ని గుర్తుంటాయి. ఎలాంటివి? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇదిగో, ఇది వరకు దేవుడు నిరంతరం నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఇలాంటి మాటలన్నీ కూడా మనకు చాలా ఇష్టం. అందుకే మనుషులు కూడా వీటికి ఎక్కువ మగ్గు చూపుతున్నారు. కాబట్టి మరి మీటింగ్స్ పెట్టినప్పుడు, బైబిల్ స్టాల్ పెట్టినప్పుడు బైబిల్ని మాత్రమే కాకుండా బైబిల్లో ఉన్న మాటలను కూడా తీసి సపరేట్గా అమ్ముతూ ఉంటారు. ఎందుకు? బైబిల్లో ఉన్న మాటలే కదా ఇది, మరి బైబిల్నే కొనుక్కోవచ్చు కదా? లేదు, ఈ మాటలే మనకు కావాలి. ఒక విషయం ఆలోచించినట్లయితే అడుగుడి మీకు ఇయ్యుడి అన్నారు, కానీ అమ్మేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ ఎలా ఉంటుంది? అడుగుడి డాష్ మీకు ఇయ్యబడును అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ డాష్లో మనం ఏం పెట్టుకోవచ్చు? ఏవైనా పెట్టుకోవచ్చు. ఇల్లు కావాలా? అడగండి, దేవుడు ఇస్తాడు. మరి ఉద్యోగం కావాలా? అడగండి, దేవుడు ఇస్తారు. మరి పనులు లేవా? పని చేసుకోవాలా? మీకు ఏది కావాలో అడుగుడి, దేవుడు మీకు ఇస్తాడండి. కానీ ఎలాంటివి అడగాలి? ఒకసారి మరి ఇంతకుముందు సొలొమోను గారి ప్రార్థన చూసాం. సొలొమోను గారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చారు. మరి ఆ తర్వాత కాలంలో ఒకరి ప్రార్థన మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. ఎవరు చేస్తున్నారట? హబక్కూకు గారు. ఈయనెవరు? ఈయన ఒక ప్రవక్త. హబక్కూకు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా రోజు ప్రార్థన చేస్తున్నాం. మరి ఈయన ఎలాంటి ప్రార్థన చేశారు? ఈయన చేసిన ప్రార్థనకు ఏమైనా ఫలితం వచ్చిందా? మరి ఎలాంటి ప్రార్థన చేశారని ఒకసారి 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఈయన ప్రార్థనలోని మాటల్లో అంజూరపు చెట్లు పూయకుండినను అనగా ఇతను ఒక రైతుగా కూడా మనకు కనిపిస్తుంది. రైతుగా ఉంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటివి? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును. ఏంటండి, ఎంత గొప్ప మాట, ఎంత ఉన్నతమైన మాట అండి. అదే మనం ఎలా చేయాలి? మనం ఎలా చేయలేదు తెలుసా? మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? ఇదిగో దేవా, అంజూరపు చెట్లు
పూస్తేనే, ద్రాక్ష చెట్లు ఫలిస్తేనే, ఒలీవ చెట్లు కాపు కాస్తేనే, చేనిలోని పంట మాకు పైరుకు వస్తేనే, గొర్రెలు దొడ్డిలో ఉంటేనే, శాలలు పశువులు ఉంటేనే మేమందరము కూడా నీ యందు ఆనందిస్తాము అని చేస్తాం. కానీ ఇక్కడ హబక్కూకు గారు ఎలా ప్రార్థన చేస్తున్నారంట, అవేవి లేకపోయినాను. ఎంత ఆస్తి ఉంటుందండి దీన్ని బట్టి. చెట్లు ఫలించకపోయినాను, పూలు పూయకపోయినాను, ఒలివ చెట్లు కాపు కాయకపోయినాను, పంట చేతికి రాకపోయినాను, గొర్రెలు లేకపోయినాను, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తున్నాను అంటున్నారండి. మరి ఇలాంటి ప్రార్థన చేసేవారుగా మనం ఉంటున్నామా? మనకి ఏది ఉన్నా లేకపోయినా, మనం తిన్నా తినకపోయినా, మనం సంతోషంగా ఉన్నా లేకపోయినా దేవుని యందు ఆనందించేవారుగా మనం ఉండగలుగుతున్నామా? మత్తయి సువార్త 7:7 ఏమన్నారు? అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు. మరి ఇదే యేసుక్రీస్తుల వారు ముందు అధ్యాయంలో 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు యేసుక్రీస్తుల వారు? మీరు మీ తండ్రిని అడగక మునుపే, మనం మన తండ్రిని అడగక మునుపే మనకు కావాల్సినవేవో దేవునికి తెలుసట. బాగుంది. మరి పక్క అధ్యాయం వచ్చేసరికి ఏం చెప్పాడు? 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. ఎందుకు? దేవునికి తెలుసు కదా మనకి ఏం కావాలో. అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు అన్నాడు. తెలుసు అన్న తర్వాత కూడా అడుగుడే మీకు ఇవ్వబడును అంటున్నారంటే ఏంటి? ఇక్కడ ఏదో ఉంది చిక్కు. మరి దేవునికి అన్నీ తెలిసి కూడా అడగండి అంటున్నారంటే ఆలోచించాలి కదా. అనగా పరీక్షా కాలం అన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. దేవుడికి తెలుసు అన్నీ, మనకి ఏం కావాలో ప్రతిదీ తెలుసు. తెలిసిన దేవుడు అడగండి అంటే మనం ఎలాంటివి అడుగుతామో ఆయన పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మరి ఆనాడు అబ్రహాము గారిని కూడా బలివ్వమన్నారు. ఎవరిని? ఇస్సాకు గారిని. దేనికోసం? నిజంగా తన కుమారుని తీసుకోవడానికి కాదు. అబ్రహాము గారి విశ్వాసానికి ఆనాడు వచ్చిన పరీక్షాకాలం అది. మనకు కూడా మన జీవితాలలో పరీక్షాకాలం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడే మనకు తెలుస్తుంది. ఆ పరీక్షాకాలం వచ్చినప్పుడే మనం నిజమైన విశ్వాసమో కాదో పరీక్షింపబడతాం. నిజంగా దేవుని పిల్లలమో కాదో తెలుస్తుంది. అలా వచ్చినప్పుడే మనం నిలబడాలి. లేదండి మాకు పరీక్షాకాలం రాదు, అవి లేకపోయినా మేము దేవుని యందు నిలకడగా ఉండగలం అని అంటే కుదరదండి. ఇప్పుడు పాఠశాలలలో ఎగ్జామ్లు పెడుతున్నప్పుడు, రేపు పలానా ఎగ్జామ్ పెడుతున్నాము, మీలో ఎంతమంది ఫెయిల్ అయిపోతారు అంటే చెప్తారా పిల్లలు? మిస్ నేను ఫెయిల్ అయిపోతాను, మేడం నేను ఫెయిల్ అయిపోతాను అంటాడు ఎవరైనా? లేదేమంటారు? అందరు చెప్తారు నేను ఫస్ట్ తెచ్చుకుంటాను, నేను పాస్ అవుతాను అని. కానీ చివరికి పరీక్ష రాసేటప్పుడు తెలుస్తుంది ఎవరు విజేతలు అని. అలానే మనకు మన జీవితంలో వస్తున్నటువంటి పరీక్షా కాలాలలో కూడా మనము నిలకడగా దేవుని యందు ప్రతీది కూడా దేవుని యందే ఉంచాలండి. ప్రతీది. మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చెబుతూ, తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, ఇలాగు చేయుట 16వ వచనం మనం చూసినట్లయితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏ విషయంలో? ఆనందం కలిగినప్పుడేనా? మన కుటుంబాలలో మేలు కలిగినప్పుడేనా? మనం సంతోషంగా ఉంటున్నప్పుడేనా? కాదు. ప్రతి విషయంలో, కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా, సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవునికి ఇష్టము. దేవునికి ఇష్టం అంటే ఏది? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మరి ఆనాడు సొలొమోన్ గారు చేశారా? చేశారు. హబక్కూకు గారు చేశారా? చేశారు.
ఆయనకు కలిమి వచ్చి, ఆయనకు లేమి వచ్చింది, ఆయన కష్టం వచ్చింది, అయినా కూడా ఆయన ఎంత గొప్ప మాట అంటున్నారండి. మరలా ఒకసారి హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో పైన అంతా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదిగో నాకు అంజూరపు చెట్లు పూయకపోయినా పర్లేదు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పర్వాలేదు, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా పర్వాలేదు, చేనిలోని పైరు పంటకు రాకపోయినా పర్వాలేదు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా పర్వాలేదు, శాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, కానీ నేను నీ యందు ఆనందిస్తానయ్యా. ఇదిగో నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు బలము అట. ఎవరు బలమట అండి? హబక్కుకు గారికి దేవుడే నా బలము అంటున్నాడు. ఇక బలమైన దేవుడు అతనితో ఉండగా ఏది ఉన్నా లేకపోయినా ఇంకా అతనికి చింత ఎందుకు? కాబట్టి ఆయన అంత ఉన్నతంగా ఈ మాటలు పలకగలగాడని. మరొక మాట మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. చింతపడకుడి గాని దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. దేన్ని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ, మళ్ళా చెప్తున్నాడండి, ప్రతి విషయంలోనూ దేవునిని ప్రార్థన చేయండి, విజ్ఞాపనము చేయండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, విన్నపములు చేయండి అంటున్నాను. ప్రతి విషయంలో మనం చేయగలుగుతున్నామా? ప్రతి విషయంలో మనం ఎప్పుడు వస్తామండి దేవుని దగ్గరికి? మనకు అవసరం ఉన్నప్పుడే మనం దేవుని దగ్గరికి వస్తాం, అంతేనా? అంతెందుకు, ఇప్పుడు మన కళ్ళ ముందరే మనం పలకరిస్తున్నా పలకకుండా, ఒక వ్యక్తి మనం పలకరిస్తున్నా పలకకుండా మనల్ని దూరం పెడుతూ ముఖం అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోయి తనకు అవసరం వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తే అప్పుడు మనం ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం, ఎంత బాధపడుతుంటాం. అంటే అవసరానికి నేను గుర్తున్నానా, మరి నేను అవసరం లేదా, నాతో బంధుత్వం అవసరం లేదా అని బాధపడుతుంటాం. అలానే దేవుడు కూడా బాధపడుతున్నాడు. ఏమని? అవసరానికి గుర్తొచ్చానా, అవసరానికే నేను దేవున్న వీరికి అవసరాలను తీర్చటేనే కన్నా మరి దేవునికి ఏమి అవసరాలు లేవా? దేవునికి ఏమి ఇష్టాలు లేవా? దేవునికి కోరికలు లేవా? దేవునికి పిల్లలంగా మనం ఉంటున్నప్పుడు దేవుని గురించి కూడా మనం ఆలోచించేవారుగా మనం ఉండాలి. ఎంతసేపు నాకు ఇల్లు లేదు దేవా, ఉద్యోగం లేదు దేవా, ఆస్తి లేదు దేవా, ఐశ్వర్యం లేదు దేవా, ఇలాంటి ప్రార్థనలు మనం చేసేవారుగా ఉండకూడదు. మన జీవితంలో జరిగే ప్రతి విషయం మనం ఆయనకు ప్రార్థన చేయాలి, విన్నపములు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రారంభంలో చదువుకున్న మాట మరలా ఒకసారి మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. జాగ్రత్తగా వినాలండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక, మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనలను తప్పిస్తాడట. ఇంకా మనం దేవుణ్ణి ప్రేమిస్తేనే ఆయన మనలను తప్పిస్తారు. దేవుని నామమును తెలుసుకుంటేనే దేవుడు మనలను ఘనపరుస్తాడు. అలానే దేవునికి మనం మొరపెడితే దేవుడు మనం మొరకు ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చి, మనం కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు మనకు తోడై ఉండి మనల్ని గొప్పవారిగా చేస్తారంటండి. మరి ఈ మాటలు చదువుకుంటున్న మనం ఎంత ఇదిగా దేవుని యందు ఆసక్తి కనపరిచేవారిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్మరించుకునే వారిగానే మనం ఉండాలి. మరి ప్రార్థన చేస్తున్నానండి, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, మరి దేవుడు ఎందుకో వినట్లేదు, నాకు ఎందుకో జవాబు ఇవ్వట్లేదు అని అనుకుంటే పొరపాటు. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలంట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. దేవుణ్ణి ప్రేమించాలంటండి. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని తప్పిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు. మరి ప్రేమించడం అంటే ఏంటి? మరి తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అంటే సరిపోతుందా?
ప్రేమ అనగానే క్రియ కదా. ఒక భార్య భర్తను నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోతుందా? లేదు. భర్తకు కావాల్సిన ప్రతిదీ చేయాలి, వంట చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, అతనికి కావాల్సిన ప్రతిదీ కూడా చూసుకోవాలి. అంతేకాని ఇంటికి వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే ఎలా ఉంటుంది? ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమ్మా అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అంటే ఎలా ఉంటుంది? ఆకలి తీరిపోతుందా? లేదు కదా. అలానే ప్రేమ అనగా ఎలాగైతే క్రియరూపకంగా మనం భావిస్తున్నామో, దేవుణ్ణి ప్రేమిస్తేనే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. మరి దేవుని ప్రేమించడం అంటే క్రియరూపకంగా ఏం చేయగలుగుతున్నాం? దేవుని పనిలో మనం ఎంతవరకు పాల్గొనగలుగుతున్నాం? దేవుని పనికి మనం ఎంతవరకు సహాయం చేసేవారుగా ఉంటున్నాం? దేవుని పనిలో మనం ఎంతవరకు ఉంటున్నాం? ఎంతసేపు దేవునికి ప్రార్థన చేసేవారుగానే ఉండిపోతున్నామండి. ప్రార్థన చేసేవారుగా ఉండిపోతూ దేవుడు మనకు సమాధానం ఇవ్వలేదని బాధపడుతూ ఉంటాం. కానీ అంత అవసరం లేదండి. దేవుని పనులు చేస్తూ దేవునికి మొరపెడితే ఆయన మన మనవి ఆలకిస్తారు. ఒకనాడు సొలొమోన్ గారు ప్రార్థన చేశారు. ఏమని? నాకు ఐశ్వర్యం, ధనము, ఆస్తులు, ఘనత ఏమొద్దు, నీ ప్రజలను పరిపాలించుటకు, వారికి న్యాయం తీర్చడానికి నాకు వివేకాన్ని ఇవ్వు అని. కానీ దేవుడు వివేకంతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇచ్చారు. అలానే హబక్కుకు గారు ప్రార్థన చేశారు. నాకు ఏమున్నా లేకపోయినా నువ్వే నా బలం అన్నారు. మరి మనం అవన్నీ ఉంటేనే నీవు నా బలము అంటాం. కానీ అలాంటి వారిగా మనం ఉండకుండా దేవునిలో మనం ఎల్లప్పుడూ ఉండాలి. కానీ దేవునికి నచ్చనివి చేస్తూ, దేవుడు చెప్పనివి చేస్తూ కూడా మనం దేవునికి ప్రార్థించామనుకోండి, దేవుడు మన మనవి ఆలకింపడు. ప్రార్థన చేసినా వినడు, మనం రోధించినా వినడు. ఎందుకు? ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవట్లేదు కాబట్టి. దీనికి ఉదాహరణగా ఒక సందర్భాన్ని చూసి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 45వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 45వ వచనంలో, తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవ. ఇక్కడ సందర్భం ఏంటండి? ఇక్కడ ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పారు, మీరు యుద్ధానికి వెళ్ళకండి, మీరు యుద్ధంలో గెలవరు, మీరు యుద్ధంలో ఓడిపోతారు అని చెప్పిన తర్వాత కూడా లేదు, మేము గెలిచేస్తాము, మేము చాలామంది ఉన్నాము, సైనికులు చాలా ఉన్నారు అనేసి వెళ్ళిపోయారు యుద్ధానికి. వెళ్ళిపోయి చాలామంది చనిపోయారండి. చనిపోయిన తర్వాత, అనార్థం జరిగిన తర్వాత, ఇశ్రాయేలీయులందరూ తర్వాత వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత వారు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా వారి మొరను లక్ష్య పెట్టలేదంట, వారి మాట వినలేదంట. ఎందుకు? మొదట చెప్పాడు వెళ్ళకండి, మరి వారు యుద్ధంలో మీరు గెలవరు, వారే గెలుస్తారు అని చెప్పిన తర్వాత కూడా వీరు వెళ్ళారు, వినకుండా వెళ్ళారు, హతమయ్యారు. తర్వాత దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తున్నాడంట? నేను మీ మొరను లక్ష్య పెట్టను, మీ మాటను నేను వినను. ఎందుకు? నా మాట వినకుండా వెళ్ళారు, నా మాటను జవదాటి వెళ్ళారు కాబట్టి మీ మాట కూడా నేను వినను అంటున్నారు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనం చేసేవారుగానే ఉండాలి. దేవుడు చెప్పనివి చేసి మరి దేవునికి ప్రార్థిస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనవి ఆలకించడు. దేవునికి తెలుసు, చెప్పారు కదా, మన తండ్రికి మనకు అక్కరగానున్నవేవో ఆయనకు మనం అడగక మునిపే ఆయనకు తెలుసట. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, మరి డాడీ అందరు కార్లో వెళ్తున్నారు, నాకు కారు తీసి నేను తోలుతానంటే తీసిచ్చేస్తారా అండి? లేదు. దేనికి? తండ్రికి తెలుసు ఎప్పుడు కొనివ్వాలి, ఏ సమయంలో కొనివ్వాలి అని. అలాగే తగిన కాలమందు, ఏ కాలమందు వారికి ఇవ్వాలో తెలుసు. అలానే కన్న తండ్రి దేవునికి కూడా తన పిల్లలైన మన అందరికీ ఏది కావాలో ఆయనకు తెలుసు. అవి ఇచ్చే వరకు మనం దీర్ఘశాంతంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనంలో, క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి. దేవుడే హెచ్చిస్తారా? దేవుడే మనల్ని హెచ్చిస్తారు. కాబట్టి ఏం చేయాలి?
ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కాబట్టి మీరేం చేస్తారు? మీ చింత యావత్తు ఆయన మీద వేడి. మీకేమైనా చింతలు ఉన్నాయా? ఆయనకు వదిలిపెట్టండి. కానీ ఆయన చింత, ఆయన బాధ, ఆయన ఆవేదన మీరు గుర్తెరిగి పని చేయండి, ప్రార్థన చేయండి. ఎలాంటి ప్రార్థన చేయాలి? ప్రభువా మాకు అది లేదు, మాకు ఇది లేదు, ఏది కావాలి అది కావాలని కాదు. ప్రభువా అనగా మరొకరి కోసం, పొరుగు వారి కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సంఘం కోసం, సమాజం కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం, మరి ముఖ్యంగా దేవుని కార్యక్రమాల నిమిత్తం ఇలా మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన అవసరాలను కూడా ఆయన తీరుస్తారు. అనగా ఒక తాళపు చెవిలాగా మనకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. అందరి కోసం ప్రార్థన చేస్తే దేవుడు మనకు కావాల్సిన కూడా ఆయనే ఇచ్చేస్తాడు. అలా అని అందరి కోసం ప్రార్థన చేసుకుంటూ ఉంటే నాకు ఇచ్చేస్తారులే అనుకుంటే పొరపాటు. అందరి కోసం ప్రార్థన చేస్తూ మనం దేవుని పనిలో ఉంటూ మనకు కావాల్సిన ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు ఇస్తారు. కాబట్టి మరి దేవుడు మనిషి చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలా అంటే ఎలాంటి వాటికి ఇచ్చేవారిగా ఉండాలి? ఏవి పడితే అవి అడగకూడదు. అడుగుడే మీ కీడు కాబట్టి ఏది పడితే అది అడగకూడదు. ఎవరు ఇవ్వలేనిది, ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనకి ఇవ్వలేనివి మనం అడగాలి. ఆరోగ్యం ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. జ్ఞానాన్ని ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. వివేకం గల హృదయాన్ని ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటివి మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తారు. అనుగ్రహించిన వాటితోనే ఆయన మనల్ని ఘనపరుస్తారు. కాబట్టి ఆయన ఘనపరిచే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకు ప్రతి ఒక్కరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.